తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్లోని ప్రముఖ సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ జపాన్లో సీఎం రేవంత్ మరో 2 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఎన్టీటీ డేటా, నైజా నెట్వర్క్ సంయుక్తంగా ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. మరోవైపు రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 562 కోట్ల రూపాయల పెట్టుబడికి ఒప్పందం కుదిరింది. దీంతో తెలంగాణలో టీటీడీఐ సర్జ్ అరెస్టరస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్టీటీ డేటా, నైసా నెట్వర్క్స్ ప్రతినిధులు ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. దేశంలో అతిపెద్ద ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయం అందుబాటులోకి రానుంది. 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. దేశంలో తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. 500 మెగావాట్ల వరకు గ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ మిశ్రమంతో ఈ క్లస్టర్ నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను కూడా అవలంబిస్తారు. ఈ ప్రాజెక్టును అత్యున్నత ఎన్విరాన్మెంటల్, సోషల్ గవర్నెన్స్ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్కు దోహదపడుతుంది. జపాన్లో భారీ పెట్టుబడుల ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఏడబ్ల్యూఎస్, ఎస్టీటీ, టిలుమన్ హోల్డింగ్స్, సిటీఆర్ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని అన్నారు. ఇక రుద్రారంలో 562 కోట్ల పెట్టుబడులతో టీటీడీఐ ఏర్పాటు చేయబోతోన్న తోషిబా కొత్త ఫ్యాక్టరీ పవర్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్ఫర్ సామర్థ్యం విస్తరించనుంది. జీఐఎస్ తయారీ కోసం టీటీడీఐ ఫ్యాక్టరీలను అప్గ్రేడ్ చేస్తోంది. కాగా 3వ ఫ్యాక్టరీతో రుద్రారంలో పరిశ్రమలు విస్తరించేందుకు సిద్ధమైంది. టోక్యోలో సీఎం రేవంత్ సమక్షంలో సంస్థ ప్రతినిధులు ఎంఓయూ సంతకాలు కూడా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక విధానాలు తమను ఆకట్టుకున్నాయని సంస్థ ప్రతినిధి హిరోషి ఫురుటా పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూల గమ్యంగా తెలంగాణ ఎదుగుతోందని అన్నారు.